మొట్టమొదటిగా నీ విశ్వాస జీవితంలో దేవునిని ఆరాధించడం అని అంటే దేవుడు చెప్పింది చేయడం. దేవుడు చెప్పింది చేయగలగాలి, ఆయన చెప్పినట్టు బ్రతకగలగాలి, ఆయన చెప్పినట్టు ఉండగలగాలి, ఆయన చెప్పినట్టు నడవగలగాలి. అబ్రహాం ఈస్ గుడ్ ఇన్ వెల్త్. ఆయన సంపాదన కలిగిన వాడు, మంచి సంపాద్యము కలిగిన వాడు. అయితే జాగ్రత్తగా వినండి, అబ్రహాము నీ తండ్రి ఇంటి నుండి నీ తల్లి ఇంటి నుండి నీవు నేను చూపించు దేశమునికి వెళ్ళిపో. నేను ఎక్కడైతే ఉండమంటాను అక్కడ ఉండు, నేను ఎక్కడైతే నివాసం చేయమంటాను అక్కడ చెయ్యి అని చెప్పాడు. ఒక కంఫర్టబుల్ జోన్ లో నుంచి, చక్కటి ఒక మంచి అమర్చబడిన అన్నిటిలో నుంచి నిన్ను పొమ్మంటే ఎట్లుంటది? కొన్ని అనుకూలమైన పరిస్థితులు విడిచిపెట్టాలి. అబ్రహాముకి ఇల్లు ఉంది, అబ్రహాముకి ఆస్తులు ఉన్నాయి, కానీ వాటన్నిటిని విడిచిపెడుతున్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళిపో. మనకు అనుకూలమైన భక్తి చేస్తున్నామే కానీ దేవునికి అనుకూలమైన దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడట్లేదు. మనము చెప్పింది దేవుడు చేయాలి, మనము చెప్పింది దేవుడు ఇవ్వాలి, మనము చెప్పిన కార్యం దేవుడు జరిగించాలి, కానీ దేవుడు చెప్పింది నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? ఇది కదా ఆరాధన.